గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరియు వారి యొక్క మినిస్టర్లకు అందరికీ కూడా మరియు వారి యొక్క అధికారులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏమనంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇంతవరకు కూడా ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. దయచేసి మీరు ఒక విషయం ఆలోచించాలి. ప్రతి నెల కొంతమంది పుడతా ఉంటారు, కొంతమంది చనిపోతూ ఉంటారు. కానీ మేము మండల ఆఫీస్కో, మున్సిపల్ ఆఫీస్కో వెళ్తే డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు, బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. మరి క్యాస్ట్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు అన్ని సర్టిఫికేటు ఏ టైంలో పోయినా తీసుకోవచ్చు. ప్రజలకి ఆ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మరి ఒక తెల్ల రేషన్ కార్డు మాత్రమే మీరు నిర్ణయించిన సమయానికి తీసుకోవాలంటే ఎలా? ప్రతి సంవత్సరంలో కొంతమంది పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, కొంతమంది చనిపోతూ ఉంటారు. చనిపోయిన వాళ్ళని తీసేసి పెళ్ళిళ్ళైన వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే పేదలకి ఒక 10 ఏళ్ళ వరకు కూడా మనం తెల్ల రేషన్ కార్డు ఇవ్వకపోతే గత 10 ఏళ్ళ సంది కూడా పేదలు ఏం తింటున్నారని ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎంతసేపు మీరు రైతు రుణమాఫీ, రైతు సహాయం ఇదే మాట్లాడుతున్నారు. కానీ పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు, సిటీలో ఉన్నటువంటి పేదలు కావచ్చు, చిన్న చిన్న కూలీనాలి పని చేసుకున్నటువంటి పేదలు కావచ్చు, నిర్వాగ్యులు కావచ్చు, ఎంతోమంది ఉంటారు మనం తీసుకుంటూ ఉంటే. వాళ్ళందరికీ కూడా ప్రతి నెలల ఒక 5 రోజులు టైం కేటాయించాలి. ఎగ్జాంపుల్ మనకి 20 తారీఖులు 30 తారీఖు వరకు తెల్ల రేషన్ కార్డులకు అప్లై చేసుకునే అవకాశం ప్రతి నెల ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది పెళ్లి జనవరిలో అయితే, కొంతమంది ఫిబ్రవరిలో అయితే, కొంతమంది మార్చిలో, జూన్లో అవుతూ ఉంటాయి. ప్రతి నెల పెళ్లిళ్ళకి అందరికీ కూడా 20 తారీఖు వెళ్ళి 31 తారీఖు వరకు కూడా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం కల్పించాలి. అలా భార్యాభర్తలకు, కొత్త భార్యాభర్తలకు చనిపోయిన వాళ్ళ పేరు తీసేసి కొత్త కార్డులు ఇవ్వాల్సిన కోరుచున్నాం. ఎందుకంటే తద్వారా వాళ్ళకు బియ్యం అందవచ్చు, లేదా ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభుత్వం చేత కొద్దిగా లబ్ధి పొందిన వాళ్ళు అవుతారు. దయచేసి దీనిపైన మీరు ఒకసారి స్పందించి తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. ప్రజలారా మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మీరు కూడా తెలియాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే 10 ఏళ్ల సంది కూడా మనకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వకుంటే అంటే పేదవాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోయినట్ట అని చెప్పేసి మనం భావించాలా, లేకుంటే పేదవాడు ఇంకా పేదవాడు అయినాడని భావించాలన్నా? కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తూ ఉన్నది. మరి ఉచిత బియ్యము ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురికి 24 కిలోల బియ్యం మరి వాళ్ళ కుటుంబ పోషణకు సరిపోతుంది కదా. దయచేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం కొరం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి అందరినీ ఆదుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. అదేవిధంగా ఆయుష్మాన్ భవా కార్డ్ సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా పేదలందరికీ అందే విధంగా మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ అసెంబ్లీ సెషన్ అయిపోగానే చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాను. ఇట్లు మీ అశోక్ గౌడ్, వారధి 007 ఛానల్. ప్రతి క్షణం ప్రజల పక్షం. సమాజాన్ని మారుద్దాం, మన బతుకులు మార్చుకుందాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.